ఎలక్ట్రానిక్ మరియు ప్రింటింగ్ మీడియా సోదరులకు అందరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అదే విధంగా తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి కొడంగల్లో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం 1350 ఎకరాలు మాత్రమే అక్వైర్ చేయాలనే ఆదేశాలు అక్కడ స్పెషల్ ఆఫీసర్ కి వెంకటరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా వారి ఆజ్ఞానుసారంగా జిల్లా కలెక్టర్ అదే ప్రతీక్ జైన్ గారు, అదే విధంగా అడిషనల్ కలెక్టర్ లింగనాయక్ గారు, స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారు కేవలం విచారణ, ప్రజల దగ్గర విచారణ కోసమే వెళ్లారు. విచారణ గాని వెళ్లిన అధికారులను ప్రజలంతా ఇంకో దగ్గర ఉన్నారని చెప్పేసి ప్రీ ప్లాన్డ్ గా మరి వారిని ఇంటెన్షనల్ గా తీసుకెళ్లి మూకుమ్మడిగా దాడులు చేసి వారిని గాయపరిచే విధంగా చంపాలనే దురుద్దేశంతోనే టిఆర్ఎస్ నాయకులు, టిఆర్ఎస్ కార్యకర్తలు రైతుల ముసుగుతోనే వచ్చి మరి చేసిన దాడి యావత్తు తెలంగాణ సిగ్గుపడేలాగా టిఆర్ఎస్ నాయకులు ప్రవర్తించిన సంగతి మనం చూసినాం. ఆ తదనంతరం కేటీఆర్ గారు, పట్నం నరేందర్ రెడ్డి గారు అన్ని ఆధారాలతో ఈ నేర ప్రేరేపితులుగా 2 నిందితులు ఉన్న సంగతి తెలిసి జైలుకు తప్పకుండా వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి అమాయక గిరిజన ప్రజానికాన్ని ఈ ఇష్యూలో లాగి గిరిజనులను ముందు పెట్టి మళ్ళీ పబ్బం గడుపుకునే కార్యక్రమం టిఆర్ఎస్ కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్న టిఆర్ఎస్ నాయకులకు, మీరు గతంలో నెరెళ్ల దళిత సోదరుల మీద లారీలు ఎక్కించి మరి వారిని హత్య చేసింది మీరు కాదా? తర్వాత వారి బంధువులను, మహిళలను చూడకుండా మరి మగవాళ్ళను సంసారాలకు పనికి రాకుండా చిత్రహింసలు చేసి స్టేషన్లలో కొట్టించింది మీరు కాదా? ఖమ్మం మిర్చి యార్డ్ మార్కెట్ లో కేవలం మద్దతు ధర కోసం అడిగిన రైతులను దేశద్రోహులుగా మరి చిత్రీకరించి వారిని బేడీలేసి మార్కెట్ నుండి జైల్లో వేసిన అధ్వానమైన చరిత్ర మీది కాదా? హుజూర్ నగర్ లో తోడు పట్టాల కోసం రైతులు మరి డిమాండ్ చేస్తుంటే అక్కడ మీ నాయకుడు సైదిరెడ్డి గారు అక్కడికి ఇచ్చేసిన బీజేపీ నాయకుల మీద మరి అధికారుల మీద రాళ్ల దాడులు చేసింది ఈ సంస్కృతి మీది కాదా అని చెప్పి అడుగుతున్నా. మీరు చేసినప్పుడు మీకు గుర్తు రాలేదా? ఇబ్రహీంపట్నంలో 20,000 ఎకరాలు అక్వైర్ చేసినప్పుడు మీకు రైతులు గుర్తు రాలేదా? మొన్నటికి మొన్న మల్లన సాగర్ భూ నిర్వాసితులకు కనీసం పునరావాసం కల్పించకుండా, కంపెన్సేషన్ పూర్తి స్థాయిలో ఇవ్వకుండా, సీతారామ సాగర్ లో కూడా కంపెన్సేషన్ ఇవ్వకుండా, పరిహారాలు చెల్లించకుండా బిల్లులన్నీ పెండింగ్ పెట్టి రైతుల గోస పుచ్చుకుంది మీరు కాదా? యాసింగి ఒడ్లు ధాన్యపు కొనుగోలు సెంటర్లలో రైతుల ధాన్యాలు తడిసి ముద్దలై మొలకలొచ్చి మరి రైతులు నష్టపోయినప్పుడు మీరు ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర కూర్చొని రైతులను మోసం చేసింది మేము కొనమని చెప్పేసి మీరు మోసం చేసింది మీరు కాదా? ఇవన్నీ పక్కన పెట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు నలుమూలలు సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్లగొండ లాంటి మరి హైదరాబాద్ ఆనుకుని ఉన్న జిల్లాల్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ముందు సాగుతా ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన హామీలు 5-6 హామీలు నిలబెట్టుకున్నాం. రైతుల పక్షాన మేము రుణమాఫీ చేసి మరి దేశ చరిత్రలోనే కేవలం 27 రోజుల్లో 18,000 కోట్లు రైతు రుణమాఫీ చేసి ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకున్న సంగతి. అదే విధంగా సన్న వడ్లకు మద్దతు ధర 500 ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడి ఈ రోజు రైతులను కాపాడే ముఖ్యమంత్రి గారు. అదే విధంగా పిల్లలు ఆశ్రమ పాఠశాలలో, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పూర్తి నింపే విధంగా వారికి 40% మరి మెయింటెనెన్స్ మెస్ ఛార్జీలు కావచ్చు, మెయింటెనెన్స్ ఛార్జీలు కావచ్చు పెంచింది మా ప్రభుత్వం. అదే విధంగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, డిఎస్సి నియామకాలు, గ్రూప్ 1 నియామకాలు కేవలం 10 నెలల్లో 53,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. అభివృద్ధి పదంలో సాగుతున్న ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలా, ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలా, అదే విధంగా అసత్య ప్రచారాలు చేయాలనే కుట్రలు కేటీఆర్ గారు పగటి కలలు అంటా ఉన్నారు. ఉద్యమ సమయంలో విద్యార్థులను రెచ్చగొట్టి విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కారకులై ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో ఆర్థిక దోపిడీ చేసి అన్ని సామాజిక వర్గాలని వంచి అభివృద్ధి చేయకుండా ఆర్థిక దోపిడీ చేసి తన కుటుంబం దోచుకున్న సొమ్ముతో ఈ రోజు ప్రజల్ని రెచ్చగొట్టి గతంలో లాగానే దళితుల్ని, గిరిజనుల్ని ముందు పెట్టి పబ్బం గడిపే కుట్ర జరుగుతా ఉంది. ఇది వాస్తవం. కేటీఆర్ గారు మీరు 10 సంవత్సరాల్లో చేసిన దోపిడీని కప్పుకోవడం కోసమో మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను మీరు ఇవి చేసినంత మాత్రాన ప్రజలు వాస్తవాలు తెలుసుకోరని మీరు అనుకుంటున్నారేమో తప్పు. తప్పకుండా ఎవరు తవ్విన గోతులో వాళ్ళు పడతారు. మీరు దోషిన సొమ్మంతా కక్కిచ్చేదాకా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ముందు తీసుకెళ్తున్న మా ముఖ్యమంత్రి గారిని ఏ ఒక్కరు ఎన్ని నిందలు వేసుకున్నా గానీ ఇది మీకే నష్టం అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో అభివృద్ధి నిరోధకులుగా మారుతా ఉన్నారు. ప్రతి దానికి అడ్డుపడతా ఉన్నారు. ప్రతి దానికి రాద్ధాంతం చేస్తా ఉన్నారు. మీరు బీజేపీ పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నారు. మహారాష్ట్రలో వారికి లబ్ధి చేకూరే విధంగా మీరు చేస్తున్న నిర్వాకాలు, ఢిల్లీకి మీరు
అందించిన సొమ్ము మూటలు మీరు ఎత్తుకెళ్లి మోడీ గారికి ఇచ్చిన మూటల సొమ్ము ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రజల్లో ఒక ప్రతిపక్ష బాధ్యతగా మీరు నిర్వర్తించండి. అక్కడ కేసీఆర్ గారేమో వ్యూహరచన చేయడం, మీరు రోడ్డు మీద గలాట చేయడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. త్వరలోనే మిమ్మల్ని చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇక్కడ భూమి ఎక్వైర్ చేయాల్సింది 1350 ఎకరాలు నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం. అందులో కేవలం 210 ఎకరాలు మాత్రమే ఒక తండావాసులు 100 కుటుంబాలకు చెందిన భూములవి. మిగిలిన భూములు బీసీ అదే విధంగా ఇతర కులాల భూములవి. అదే విధంగా 21 మందిని రిమాండ్ తీసుకుంటే అందులో 11-12 మంది బీసీలు, 3 రెడ్డిలు, కేవలం 7 మాత్రమే గిరిజనులు. ఆ 7 కూడా అక్కడ భూములు లేనివారు. ఆ ప్రాంతంలో భూములు లేకుండానే మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డి గారు ఉసిగొల్పితే కిరాయి గుండాల్లాగా మారి అక్కడ విచక్షణ రహితంగా దాడులు చేసిన వ్యక్తులే మాత్రమే. కానీ 12 మంది బీసీల గురించి ఎవరు మాట్లాడట్లే, 3 రెడ్డిస్ ఉన్న వారి గురించి మాట్లాడట్లే. కేవలం గిరిజనులు, ఆ 7 ఉన్న గిరిజన సోదరులు, వారు కూడా అమాయకత్వంతోనో వారు ఉసిగొల్పుతోనో వచ్చిర్రు. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారుల మీద దాడి చేయడం అనేది ఇది మొట్టమొదటిసారి. తెలంగాణ చరిత్రలో అధికారుల మీద దాడి చేస్తుంటే వారి మీద చర్య తీసుకోకపోతే రేపు మనం అధికారులకు ఏం భరోసా ఇస్తున్నట్టు? అధికారులు ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యలో వారధులు. ప్రభుత్వం ఇచ్చే ఫలాలు ప్రజలకు చేరవేసే దాంట్లో కావచ్చు, అదే విధంగా అభివృద్ధిలో ప్రజల దగ్గర నుంచి ఏదైనా సేకరించే దాంట్లో కావచ్చు. అధికారులు ధైర్యంగా, మనోధైర్యంగా రేపు భవిష్యత్తులో వాళ్ళు వృత్తిని చేయాలంటే తప్పకుండా దోషుల్ని కఠినంగా శిక్షించాల్సిందే. అది కులాలకు అంటగట్టాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు రైతులకు పరిహారం 4 రెట్లు 5 రెట్లు ఇస్తున్నాం. అదే విధంగా వారికి వారు కోరుకున్న విధంగా ఇంటికి 2 ఉద్యోగులను అవకాశాలు కల్పిస్తా ఉన్నాం. అదే విధంగా 150 గజాలు ప్రతి కుటుంబానికి ఆడ ఇల్లు కట్టుకునే విధంగా ప్రభుత్వ పరంగా అన్ని రైతులు ఇచ్చిన తర్వాత స్వచ్ఛందంగా దాదాపు 700 ఎకరాలు అక్వైర్ అయినాయి. ఏదేమైనా కొడంగల్ ఆ ఇండస్ట్రియల్ కారిడార్ లో 30,000 మందికి ఉద్యోగాలు కల్పించాలి. కొడంగల్ ప్రజలకు మరి రేవంత్ రెడ్డి గారిని ఆదరించి వరుసగా గెలిపిస్తున్న ఆ ప్రజలకు అండగా నిలబడాలి, వారికి ఉపాధి కల్పించాలి, వారికి అభివృద్ధి చూపించాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ముందుకు పోతున్న ముఖ్యమంత్రి గారి మీద కావాల్సి కులాలని అడ్డం పెట్టి భూములు ప్రజలు ఇచ్చినంత మాత్రాన ప్రజలకు నష్టం చేయట్లేదు. ప్రభుత్వ అభివృద్ధిలో భాగంగా భూములు కొన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 20 లక్షల పోడు భూములకు పట్టాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. గిరిజనులకు ముఖ్యంగా పోడు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. పేద బడుగు బలైన వర్గాలకు భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ అభివృద్ధి విధానంలో తప్పకుండా అందరినీ ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది పేద బడుగు బలైన వర్గాల పార్టీ. కేవలం రాద్ధాంతం చేయకుండా, మరి సెంటిమెంట్ తో గిరిజనులను రెచ్చగొట్టకుండా, ఆ అమాయక గిరిజన ప్రజల్ని రెచ్చగొట్టకుండా వారిని బలిపశువు చేయొద్దని చెప్పేసి ఈ రోజు మేము అందరం గిరిజన ఎమ్మెల్యేలు అందరం ప్రభుత్వం తరఫున కేటీఆర్ గారికి మరి బుద్ధి రావాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.